పెద్దలు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర రథసారథి గౌరవనీయులు వర్కింగ్ ప్రెసిడెంట్ అన్న రామన్న గారికి, మనందరి అభిమాన నాయకుడు అన్న హరీష్ అన్న గారికి, మరి పద్మక్క గారికి, సుభాష్ అన్న గారికి, షజరెడ్డి అన్న గారికి, మరి ఈరోజు ఈ చేరిక సందర్భంగా విచ్చేసినటువంటి ముఖ్య నాయకులందరికీ కూడా నా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. మొట్టమొదట సొంత గూటికి ఇక్కడి వరకు రావడానికి అధికార పార్టీని వీడి మరి అన్ని చేరికలు వేరు, ఈ చేరిక వేరు. సాధారణంగా మా దగ్గర గెలిచిన తర్వాత పార్టీలు మారి, గెలిచిన తర్వాత ముందటి వరకు ఉన్నటువంటి పార్టీని వదిలేసి అధికార పార్టీలకు వేరు. బహుశా తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి చేరిక కావచ్చు మెదక్ జిల్లా నుంచి. చరిత్రను తిరిగి రాయబోయే విధంగా మరి ఇంతకుముందు అక్కగారు చెప్పినట్టు కొన్ని ఇబ్బందులు ఉండే, కొన్ని బాధలు ఉండే, అవి బహిరంగంగా చెప్పుకోలేనివి. అన్న హరీష్ అన్నకు కూడా అన్ని విషయాలు తెలుసు. ఆ సందర్భంలో అది క్షణికావేశమా, చారిత్రాత్మక తప్పిదమా అనేది మేమందరం కూడా దాన్ని పునరాలోచనలో పడడం జరిగింది. 18 యుగాలుగా గడిచినాయి మాకు. గెలిచిన 3 రోజుల నుండి నేనైతేనే గెలవగలిగిన, నాకంటే మించిన మొగోడ లేడీ ఎక్కడ అని చెప్పేసేటువంటి ఉత్తమ కుమార ప్రగల్భాలు పలికినటువంటి వారి కింద పనిచేయడం కూడా చాలా సిగ్గుమాలిన చర్యగా భావించినాం మేము. అరే గెలిచినప్పటి నుంచి నియోజకవర్గం అభివృద్ధి చూడరా నాయన అంటే అంటే సిద్దిపేట పోదాం పరి బండ్లు కట్టరు అంటారు. అరే సిద్దిపేట మనకెందుకు, ఎంబడబడి కొట్టి చంపుతారు మనల్ని, సిద్దిపేటకి ఎందుకంటే వెళ్ళి మనం అందరం సిద్దిపేటకు పోవాలంటాడు. గెలిచిన పని వదిలిపెట్టేసేయండి, సిద్దిపేటలో కార్లు కట్టుర్రి, బండ్లు కట్టుర్రి, లేదంటే హరీష్ అన్నని తిట్టుర్రి, లేకపోతే కేసీఆర్ గారు తిట్టుర్రి, కేటీఆర్ గారు తిట్టుర్రి. మనస్సాక్షి చంపుకోలేక, వాళ్ళని తిట్టే ఆలోచన లేక, హృదయం నుండి మాటలు రాక అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నాం. అక్కడ ఉండాలంటే కేసీఆర్ గారిని తిట్టాలి, అక్కడ ఉండాలంటే కేటీఆర్ గారిని తిట్టాలి, అక్కడ ఉండాలంటే హరీష్ అన్నని తిట్టాలి, లేదా హరీష్ అన్న క్యాంప్ ఆఫీస్ మీదకి బండ్లు కట్టాలి. ఇటువంటి ఒక ఆలోచన విధానం ఉన్నటువంటి నాయకుల కింద 18 ఏళ్ళుగా పనిచేసి చాలా బాధపడ్డామన్న మేము. చీటికి మాటికి చిన్న సందర్భం వచ్చినా కానీ కూడా హరీష్ అన్నని తిట్టాలి, లేకపోతే ఫ్లెక్సీలు కాలబెట్టాలి, లేకపోతే ఏదైనా ఒక విధ్వంసాన్ని సృష్టించాలి. నాయకుడు అనేటోడు అభివృద్ధి వైపు ఆలోచన చేయాలి కానీ విధ్వంసం వైపు కాదనేది మేము హరీష్ అన్న కింద నేర్చుకున్నటువంటి శిష్యరికంగా వాళ్ళకి ఎంతకాలం చెప్పినప్పటికీ కూడా మనసులో పట్టించుకోలేదు. పదవి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి, బీసీ రిజర్వేషన్ వచ్చింది, మార్కెట్ కమిటీ చైర్మన్ నన్ను ప్రకటించినాను. ఇక ప్రకటించినప్పటి నుంచి కూడా ఒక రకమైనటువంటి మా మీద ఓ నిఘా, వీళ్ళంతా హరీష్ అన్న మనుషులే, ఎప్పటికైనా హరీష్ అన్నకు సంబంధించినటువంటి షాడోలే, లేదంటే టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారికి అభిమానులు, వీళ్ళకి నరనరాన గులాబీ రక్తం ఉంది, పదవి ఇద్దామా వద్దా అని చెప్పేసి అట్లా అనేక రకాల బాధలు, పదవికి అయినప్పటికీ కూడా మా మీద మమ్మల్ని అనుమానాస్పదంగా మాట్లాడేటువంటి మాటలను కూడా ఎదుర్కొన్నాం. అనేక రకాల అవమానం ఎదుర్కొన్నామన్నా. ఒక రకంగా కూడా నన్ను నరేంద్రను, గంగా నరేంద్రను కూడా, అంటే మా కన్న తల్లిని కూడా తిట్టించుకున్నటువంటి పరిస్థితి వచ్చిందని. అక్కడ మేము చేసినటువంటి తప్పిదం, పొరపాటును మనస్ఫూర్తిగా మమ్మల్ని అన్న మొదటి రోజు మా బాధను చూసి అన్నని పిలిపించి, హరీష్ అన్న పిలిపించి మాట్లాడడం జరిగింది. అన్నిచ్చినటువంటి ధైర్యం, ప్రోత్సాహం ఇక్కడి వరకు భవన్ వరకు నడుచుకుంటూ వచ్చినాం, మళ్ళీ సొంతింటికి చేరినటువంటి పరిస్థితి. కానీ మళ్ళీ టీఆర్ఎస్ పార్టీకి మెదక్ నియోజకవర్గ చేరిక ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ కేసీఆర్ గారే తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అనే పరిస్థితి నేటితోని మొదలైందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కృష్ణుడు భగవద్గీతలో ఒక మాట చెప్తాడు, పవిత్రానాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఏ యుగముల అన్యాయం, అధర్మం ఎక్కడైతే విర్రవిగుతుందో ఆయా యుగములలో ఈ ధర్మాన్ని కాపాడడానికి, న్యాయాన్ని కాపాడడానికి నేను వస్తానని చెప్పేసి ఆనాడు కృష్ణుడు అర్జునుడితో ఈ విధంగా చెప్పిండు. ఇక్కడ ఉన్నటువంటి కృష్ణార్జునుల సమక్షంలో పనిచేయడానికి మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నామని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మమ్మల్ని తిరిగి హక్కున చేర్చుకొని బిడ్డలాగా, తమ్మునిలాగా ఆదరించి మరి బీఆర్ఎస్ పార్టీలో మమ్మల్ని మరోసారి కూడా మేము చేసిన పొరపాట్లే కావచ్చు, మేము చేసినటువంటి కొడుకు దారి తప్పితే తండ్రి సక్రమ మార్గంలో నడిపినట్టు మేము తప్పినటువంటి దారిని మా హరీష్ అన్న తండ్రి రూపంలో మమ్మల్ని సక్రమైన దారిలోకి తీసుకొచ్చి తిరిగి బీఆర్ఎస్ పార్టీకి మీ సేవలు అవసరం అని చెప్పేసి మమ్మల్ని తీసుకురావడం జరిగింది. మెదక్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారికి విజన్ లేదు, ఆలోచన లేదు. ఎన్నికల సందర్భంగా హరీష్ అన్న చెప్తుండే ఆర్డబ్ల్యూఎస్ తెలియదు, ఆర్ఎండ్బి తెలియదు, పిఆర్ తెలియదు, ఏం తెలియదు, రాబోయే వానికి ఏం ఓట్లు ఇస్తారని చెప్తుండే. అర్థం కాలే. అప్పుడున్నటువంటి పరిస్థితి, అప్పుడున్నటువంటి ఆవేశంతో
అంటే ఒక రోడ్డు మీద నిలబడతాం, ఏ బస్సు వస్తే ఆ బస్సు ఎక్కాలని ఆలోచనతో ఎక్కేసాం, పోయినాం. కాకపోతే వెళ్ళే ప్రయాణం తప్పుడు ప్రయాణం అని ఆలోచన చేసి తిరిగి మేము ఈ సొంత గూటికి రావడం జరిగింది. మమ్మల్ని ఆదరించి ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అన్న రామన్న మరి హరీష్ అన్న అక్కగారు ఆధ్వర్యంలో తిరిగి టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా వారికి నా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మెదక్లో టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పునర్నిర్మాణంలో భాగంగా మేము అందరం కూడా కలిసి పనిచేస్తామని మేము మాటిస్తూ, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు కూడా ఆర్నిషలు శ్రమిస్తామని మరోసారి మీ అందరూ తెలియజేసి అవకాశం ఇచ్చిన వేదికకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ జీవన్. ఇప్పుడు గంగ నరేందర్ గారు మాట్లాడాల్సింది. మాజీ మార్కెట్ కమిటీ మరి గౌరవ రాష్ట్ర అధ్యక్షుడు రామన్న గారికి, మరి అన్న అంటే నేనున్నా అని అర్ధరాత్రి కూడా మనందరికీ కూడా అందుబాటులో ఉండే వ్యక్తి హరీష్ అన్న గారికి, మరి ప్రజల మధ్యలోనే ఎప్పుడు ప్రజల మధ్యలోనే ఉంటూ మనందరికీ కూడా సేవ అందిస్తున్న పద్మక్క గారికి, మరి ఉద్యమంలో అన్న సుభాష్ అన్నతో కూడా నేను ఎన్నో రోజులు ఎన్నో ఏళ్ళు కూడా పనిచేసిన సుభాష్ అన్న గారికి, మా తిరుపతి రెడ్డి గారికి, శశన్న గారికి, మా జయపతి అన్న గారికి, నా మిత్రుడు మల్లికార్జున్ గారికి, ఎర్రల సీనన్న గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున్న సోమలన్న గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున్న నా యొక్క తెలంగాణ ఉద్యమాభివందనాలు. అన్న ఫస్ట్ మాట్లాడే ముందు ఒక చిన్న, అంటే అన్న యుఎస్ గురించి బాగా తెలుసు కాబట్టి అక్కడ ఒక చిన్న కథ చెప్తాను. యుఎస్లో ఒక కుక్కలకు చిరుతకు రన్నింగ్ రేస్ పెట్టిరట హరీష్ అన్న. అయితే రామన్నకు బాగా తెలుసు, ఎందుకంటే అక్కడ ఉన్నాడు కాబట్టి. మీరు కాదన్నా చెప్తా. అయితే కుక్కలకు చిరుతకు రన్నింగ్ రేస్ పెడితే కుక్కలకు సరే కింది నుంచి 8, 9, 8 ఇట్లా లెక్క పెడతారు. అట్లా 1 వరకు వచ్చి కుక్కలు ఉరుకుడు స్టార్ట్ అయినా కానీ చిరుత ఉరకలేదట. అట్లా అహంకారంతో చిరుత ఉరకక అక్కడనే ఆగిపోయింది. అరే ఎందుకు ఆగిందని దాని మీద రీసెర్చ్ చేస్తే అక్కడ అది రియల్ స్టోరీ. ఖచ్చితంగా రామన్నకి ఈ విషయం తెలుసు. అయితే ఎందుకు ఉరకలేదు అన్నాక రీసెర్చ్ చేస్తే ఇప్పుడు మా మెదక్లో అహంకారంగా అవగాహన లేని వ్యక్తి ఎవరైతే ఇప్పుడు శాసనసభ్యుడైనా సరే వాళ్ళ నానాసింటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అహంకారంతో అవగాహన లేని పాలన చేస్తే అంటే మాకు సిగ్గు చేస్తున్నా. గతంలో కేసీఆర్ అంటే ఒక రైతు బంధు, రైతు బీమా, కేసీఆర్ కిట్టు అన్నీ ప్రతి ఒక్కటి చెప్పుకుంటూ పోతే మిషన్ భగీరథ ప్రతి ఒక్కటి అన్నీ అవగాహన రైతులకు అన్నట్టు ఉండిండి అన్న. ఈరోజు మేము నిజంగా నా అభిప్రాయం ఉంది, నా ఆలోచన ఏంది, నేను ఎందుకు వచ్చినా నాకు నిజంగా చరిత్రాత్మక, మా తమ్ముడు చెప్పింది చరిత్రాత్మక తప్పిదం చేసామని చెప్పి వెంటనే హరీష్ అన్న దగ్గరికి పోయి ప్లీజ్ అన్న మాకు నిజంగా మేము చాలా తప్పు చేసామన్నా, ప్లీజ్ మమ్మల్ని మన్నించని చెప్పి అన్నకు ఈ ఫోన్లో చెప్పగానే మీరు రండి తమ్మి గారు, నువ్వు రారా, నీకేం కావాలని చెప్పి హక్కున చేర్చుకొని మళ్ళీ మీరు అందరూ కూడా మీ సమక్షంలో చేర్చుకున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అన్న. మమ్మల్ని నిజంగా ఆ తెలంగాణ అమరవీరుల సాక్షిగా మమ్మల్ని క్షమించాలి. మీరు కూడా ఇక్కడ నా మండల నాయకులు మా రాజు గారు వీళ్ళందరూ కూడా మా మండల నాయకులు కూడా నన్ను క్షమించి హక్కున చేర్చుకున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మీకు కూడా అన్న నిజంగా ఇందాక మా తమ్ముడు చెప్పినట్టు కేసీఆర్ పాలన వస్తున్న శ్రీరామరక్షణ నేను ఎప్పుడు, ఎందుకంటే గ్రామాలలో ఉంటా కాబట్టి వాళ్ళ అనుగుణంగా నేను నడవాలనే ఉద్దేశంతో ప్రజలు కూడా ఊకే అంటుంటే ఏం పార్టీలకు పోయినా, పిచ్చిలేసి పార్టీకి పోయినా నువ్వు ఒక ఉద్యమకారుని అని చెప్పి నన్ను బాగా ఎంకరేజ్ చేసి మళ్ళీ ప్రజల అభిప్రాయం మేరకు మరి నా ఆలోచనల మేరకు మీ అడుగుజాడలో నడవాలని నేను ఇక్కడికి వచ్చిన. బైనంపల్లి రంగారావు అని అన్నగారు కోరిపల్లి గ్రామస్తుడన్న, ఈయనను కూడా బాగా ఇబ్బంది పెట్టిరు. ఇంకొకసారి పరిచయం చేయాలనే ఉద్దేశంతో చెప్పిన విషయం. రంగన్న పరిచయం చేసుకొని మాట్లాడమంటుండ్రు.